అందరికీ నమస్కారం. హిట్ 3 ఇది జస్ట్ మా ఒపీనియన్ అంతే. సినిమా చూసిన వాళ్ళు కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాని అన్న ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు ఈ మూవీ థ్రిల్లింగ్ యాంగిల్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే మూవీ ఇది. నాని అన్న పర్ఫార్మెన్స్ని డిస్క్రైబే చేయలేం, చాలా బాగా చేశారు. ఇంత వైలెంట్గా ఇలాంటి రోల్స్లో కనిపించేది ఇదే ఫస్ట్ టైం. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ వేరే లెవెల్. అర్జున్ సర్కార్ అనే పాత్రలో జీవించేశారు. కలెక్షన్ విషయానికి వస్తే 4 డేస్లో సెంచరీ కొట్టేశారు. అంటే జస్ట్ 4 డేస్లో 100 crores. ఎస్, వైలెన్స్ అయితే ఉంటుంది ఈ మూవీలో. యాక్చువల్లీ 30 minutes మూవీ చూసి అర్థమైపోతుంది మూవీ దేనిపైన బేస్ అయిందో, ఎట్టుపోతుందో అని. సో అది నెసెసరీ వైలెన్స్. ఫిలింలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువైనా ఎలివేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా పడ్డాయి. సాంగ్స్ అండ్ బీజిఎం సూపర్. సినిమాలో సర్ప్రైజెస్, ట్విస్ట్, క్యామియోస్ చాలా ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అయినా రివీల్ చేయట్లేదు. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా. ఇందాకే చెప్పినట్టు మనం ఫస్ట్ హాఫ్లోనే అర్థమైపోతుంది మూవీ ఎట్టుపోతుందో అని. ప్రీవియస్ పార్ట్స్ హిట్ 1, హిట్ 2లో అదే డిఫరెన్స్. అక్కడ మనకి తెలీదు సినిమా ఎట్టుపోతుందో అని. కంపేర్ చేయట్లేదు, జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నా అంతే. ఇది యూనిక్ మూవీయే. చాగంటి గారి మాటలు నాకైతే చాలా హై ఇచ్చాయి. అవేదో ఊరికే బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యేది కాదు, కొంచెం ఫోకస్ చేస్తే తెలుస్తుంది. స్టోరీకి చాలా బాగా లింక్ చేశారు. డెఫినెట్లీ మూవీని థియేటర్స్లో చూడండి. ఏ రొటెడ్ మూవీ, అడల్ట్స్ ఓన్లీ. పిల్లలు అవాయిడ్ చేయండి, వైలెన్స్ ఉంది కాబట్టి. కంగ్రాచులేషన్స్ టు నాని అన్న ఫర్ స్కోరింగ్ ఏ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.